బాధ్యతాయుత స్పందన కదా ఇక్కడ. సార్ సార్ కేటీఆర్ మరి కాసేపట్లో అరెస్ట్, ఇది ఉదయం నుంచి వస్తున్నది, ప్రశ్నలు సంధిస్తున్నారట. మరి దానికి ఏ రకంగా చెప్తారో ముగ్గురు కేటీఆర్ గారిని ప్రశ్నిస్తున్నారు. ఒకటి కేటీఆర్ ఈ లోపల సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టులో కూడా జరిగింది. సుప్రీంకోర్టులో కూడా కేటీఆర్కి ఏమీ ఉపశమనం ఇవ్వలేదు. ముందస్తుగా రక్షణ కల్పించడానికి అరెస్టు ఇట్లాంటివి లేకుండా చేయడానికి సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు. ఇంకా చెప్పాలంటే క్వాష్ పిటిషన్ను సుప్రీంకోర్టులో కూడా ఫైల్ చేశారు. నేను నిన్న కూడా మీకు చెప్తున్నాను, ఇది హైకోర్టు ఒప్పుకొని క్వాష్ పిటిషన్ సుప్రీంకోర్టు ఒప్పుకునే అవకాశం లేదు. సుప్రీంకోర్టు తిరస్కరించింది. ముందస్తు బెయిల్ లాంటిది అడిగితే ఎలా ఉండేదో. కానీ ఒకటైతే మళ్ళీ మేము చెప్పే వరకు క్వాష్ అంటే వెంటనే చేయాలి కదా, మళ్ళీ మేము చెప్పే వరకు ఏం చర్యలు తీసుకోవద్దు ఇట్లాంటివి ఏవో తప్ప వేరే ఉపశమనం అది కూడా మోహన్ బాబుకి ఇచ్చారు, అవును, కేటీఆర్కి ఇవ్వలేదు. కాబట్టి కేటీఆర్ని అరెస్ట్ చేయడానికి ఇప్పుడు అన్ని అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఏమాత్రం దానికి ఆటంకాలు లేవు. రెండోది హైకోర్టు రెండోసారి కూడా గట్టిగా మాట్లాడింది. నిన్న ఆయన విచారణకు అడ్వకేట్లను అనుమతించాలి తనతో పాటు అన్నప్పుడు రామచంద్రరావు అనే అడ్వకేట్ను హైకోర్టు ఒక వయా మీడియాగా మధ్య మార్గంలో తీర్పు చెప్పారు. వాళ్ళు ఒకటి చట్టరీత్యా రాజ్యాంగరీత్యా ప్రతి పౌరుడు తన రక్షణకు ఒకరిని పెట్టుకోవచ్చు. ఇప్పుడు కొంతమంది అన్నారు కదా ఎందుకు అవసరం అంటే, మరి కస్టడీలోకి విచారణ కానీ తీసుకుపోయి రఘురామకృష్ణరాజు మీద 3rd డిగ్రీ ఉపయోగించారు, కొట్టారు, ఇట్లాంటివన్నీ వచ్చాయి కదా, వాటికి సాక్ష్యాలు లేవు కదా ఇప్పుడు. ఇప్పుడు అందుకని ఒక అడ్వకేట్ ఉంటే నాకు ప్రొటెక్షన్ అని భావిస్తున్నారు. రెండోది హైకోర్టు ఇంకోటి కూడా చెప్పింది, కేటీఆర్ ఈజ్ ఏ వాల్యుబుల్ ప్రామినెంట్ సిటిజన్ అండ్ ఆల్సో ఫార్మర్ మినిస్టర్ అండ్ పీపుల్స్ రిప్రజెంటేటివ్ అని చెప్పింది. కాబట్టి ప్రముఖమైన వ్యక్తి కాబట్టి ఈయనకు అడ్వకేట్ని పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వచ్చు. కానీ బయట ఉండమంది చూడటం అంటే ఇదిగో ఇందా నేను చెప్పిన లాంటి ఘటన లేదన్న జరిగితే ఒక సాక్షిగా ఉంటాడు. అంతకుమించి కేటీఆర్కు ఇప్పుడు రక్షణ లభించే అవకాశం ఏం లేదు. అయితే అరెస్ట్ చేస్తారా లేదా, కస్టోడియల్ ఎంక్వైరీ అవసరమైతేనే అరెస్ట్ చేస్తారు, లేకపోతే లేదు అని అది లీగల్ పొజిషన్. రెండోది నేను జేడీ లక్ష్మణ్ అని చెప్పింది కూడా చూశాను. వీళ్ళు ఏ సెక్షన్ కింద నోటీస్ ఇచ్చారో స్పెసిఫిక్గా చెప్పలేదని ఆయన నిన్న అన్నారు. మరోవైపున జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళేమో రాజకీయ కక్ష సాధింపు సరికాదు, హైదరాబాద్ అభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటే అన్న పద్ధతిలో మాట్లాడినట్టు వాళ్ళు చెప్పుకుంటున్నారు. సో అంటే కీలకమైన ఐఏఎస్లు ఐపీఎస్లు ఇలా చెప్తున్నారంటే అనేక గజిబిజిలు. ఇంకోటి ఏమో ఆ అరవింద్ కుమార్ అరెస్ట్ అయిన విచారణకు వెళ్ళిన మున్సిపల్ ఆయన పూర్తిగా కేటీఆర్దే బాధ్యత అదేం లేదని ఆయన కూడా చెప్తున్నాడు. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఏం జరుగుతుందంటే తప్పకుండా ప్రభుత్వం అయితే అరెస్ట్ చేస్తామని ముందే ప్రకటించారు. కాబట్టి రేవంత్ ప్రభుత్వం కేటీఆర్ని అరెస్ట్ చేయడానికే మొగ్గు చూపుతుంది. ఏ సమయంలో ఎంత డ్రామాటిక్గా లేకపోతే అందరూ అలర్ట్గా ఉన్నప్పుడు అరెస్ట్ చేస్తారా, లేక ఇతరులందరూ లేనప్పుడు అరెస్ట్ చేస్తారన్నది మనం చెప్పలేము. మొదటి రోజే కాబట్టి కొంత అవకాశం ఇవ్వచ్చు. పత్రాలు అడుగుతారు ఇప్పుడు. సో ఆ పత్రాలు తీసుకొచ్చే వరకు కూడా ఏమన్నా అవకాశం ఇస్తారేమో తెలియదు. అంతేగాని అరెస్ట్ డైరెక్షన్లోనే ఉందనేది చాలా స్పష్టం. సార్ చంద్రబాబు నాయుడు గారు తిరుపతి రీచ్ అయ్యారట.